ఏంటి వాగుతున్నావు? కార్ డ్రైవ్ చేసి నువ్వేనా? చూసుకొని డ్రైవ్ చేయడం తెలీదా? కొంచెం ఉంటే గుద్దైపోయావు. అవును. అయితే ఏంటిప్పుడు? సారీ అమ్మా, తను చూసుకోలేదు. మీరెందుకు సారీ చెప్తున్నారు? తనకేమైందని ఇప్పుడు? ఏమైందా? కొంచెం ఉంటే ఏమేదో మీకు తెలీదా? ఏం కాలేదు కదా. నేను తప్పుకున్నాను కాబట్టి ఏం కాలేదు. లేదంటే ఇప్పుడు ఏమైందని గొడవ చేస్తున్నావు? నీకేం కాలేదు కదా. ఓ, సైకిల్ డ్యామేజ్ అయిందా? ఎంతుంటుంది దాని కాస్ట్? 5000 ఉంటుందా? వెయిట్, కొత్త సైకిల్ కొనుక్కో. అన్న ఆగన్న. ఏంటన్నా ఇది? మురికి నీళ్ళమ్మా. ఒక్క నిమిషం అన్నా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, మురికి నీళ్లు మీదేస్తావా? ఆ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? ఇదిగో, నువ్విచ్చిన 5000కి ఇంకో 50 కల్పిస్తున్నాను. నీ కూతురికి కొత్త డ్రెస్ కొనివ్వు. ఎంత పొగరే నీకు! మాట మాట జాగ్రత్త. ర్యాష్ గా డ్రైవ్ చేసి నన్ను గుద్దయిపోవడం మీ అమ్మాయి చేసిన తప్పు. అది తప్పు అని చెప్పడం పోయి తనని సపోర్ట్ చేస్తున్నారు. మా శాన్వి ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. నాలాంటి వాళ్ళు తగిలితే 2 చెంపలు వాయించేస్తారు. అప్పుడు చూస్తూ ఉండడం తప్ప ఏం చెయ్యలేదు. ఏయ్, ఏంటమ్మా, ఇందాక నుంచి చూస్తున్నాను. తప్పు చేసిందే కాకుండా ఆ అమ్మాయి మీద ఎగబడుతున్నారు. నీ కూతురు అడ్డదిడ్డంగా కారు నడిపిందే కాకుండా మనుషుల మీదకి ఎక్కించేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నీ కూతురు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి. ఈ అమ్మాయితో గొడవ పడతావేంటి? మమ్మీ మీద మురికి నీళ్లు కూడా పోసింది. ఈమె కాబట్టి మురికి నీళ్ళు పోసింది, నేనైతే పేడ నీళ్ళు వేసి కొట్టేదాన్ని. చూస్తుంటే డబ్బున్న ఫ్యామిలీలా ఉంది, అందుకే పొగరు. ఎంత డబ్బున్నా ఇలా సంస్కారం లేకపోతే ఇదిగో ఇలా నలుగురిలో నిలబడి అందరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి వస్తుంది. డబ్బులు కాదు, మనుషులు ముఖ్యం. జాగ్రత్త. ఏయ్, మా మమ్మీకి వార్నింగ్ ఇస్తావా? స్వార్థం, కుట్ర. అంటే నా మనవరాల్ని మా వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారా స్వామి? తేలుద్దాం.
నా మంత్రశక్తితో పురిటి బిడ్డగా ఉన్నప్పుడే నీ బిడ్డ నీకు దూరం అవ్వడానికి కారణం ఏంటో, దానికి కారకులెవరో, తను ఇప్పుడు ఎక్కడుందో అన్నీ మీ కళ్ళకే చూపిస్తాను. నేను చెప్పిన ద్రవ్యాలన్నీ సిద్ధం చేశారా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి.